ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో చేస్తున్న కొన్ని కార్యక్రమాలు, అలాగే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు, 8 నెలల కాలంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్లో మాటల ప్రభావం ఇప్పుడు కొందరిపై చాలా బలంగా తగిలేదానికి ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. 8 నెలల్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ చాలా వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు అడుగులు వేస్తుంది. లా అండ్ ఆర్డర్ బాగాలేదు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటుంది, పోలీసులే మా మాట వినడం లేదు, పోలీసులు మా మాట వింటే ఏదైనా చేయగలుగుతాం కానీ పోలీసులే మా మాట వినే పరిస్థితి లేదు అంటూ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా వంగలపూడి అనితపై చాలా సీరియస్ అయ్యారు. మంత్రిగా ఉన్న హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారిని కాస్త మందలించినట్టు తాను మాట్లాడారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను అని అన్నారు. అసలు విషయం ఏదే అంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదే చంద్రబాబు చేతిలో, అదే చంద్రబాబు చేతిలో ఉన్న ఆ అంశమే నువ్వు సరిగ్గా నడవట్లేదు లా అండ్ ఆర్డర్ అంటున్నావు అంటే నేరుగా చంద్రబాబును వ్యతిరేకించడం ప్రారంభించడమే అవుతుంది. ఇక ఆ తర్వాత తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో చాలా పెద్దగానే గొంతెత్తే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ రక్షకుడిని అంటూ కూడా చెప్పుకొచ్చారు. హిందూ ధర్మంలో ఇలాంటి ఘోరాలు కదా, ఇవి నేరాలు కదా, రారా మాట్లాడరా మీరంతా అంటూ కూడా చాలా ఆగ్రహంగా రగిలిపోయారు. కట్ చేస్తే అదంతా డొల్లా, కావాల్సుకున్న గేమ్ ప్రకారమే ఆడిన దందా అనేది అందరికీ తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అయిందంటూ ఒక చెత్త ఆరోపణ పైకి తేవడం నిజంగా ఇది సిగ్గుచేటు. విచారణలో కూడా పెద్దగా ఏమీ తేలలేదు. ఇక ఏకంగా నేడు తప్పు చేశాము, తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన తిరుపతిలో జరిగిన ఒక ఘటన, తొక్కిసలాటలో మరణించిన 6 మరణాల తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. తప్పు చేశాం, ఈసారి క్షమించండి భక్తులారా అంటూ తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన భక్తులను క్షమించేయండి అని అడిగారు. ఆయన అలా అడగడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నియమించిన టీటీడీ బోర్డుకు సంబంధించిన సభ్యులు కూడా ఇదే మాదిరిగా క్షమించమని కోరండి భక్తులను, మీరు నామూషికి పోకూడదు అండి, క్షమించమని అడగండి, తప్పేం లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో కూడా రెచ్చిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసలు ఏంట్రా బాబు, నారా లోకేష్కు రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏంది ఇది అని కూడా ఒక చర్చ మొదలయ్యేటట్టుగా తన మాటల వాక్చాతుర్యం వల్ల జరిగిన ఒక సమస్య ఇదంతా కూడా. ఇక టీడీపీ రాబోయే రోజుల్లో రివర్స్ కారు ఎందుకు గారు ఇలాంటి ఆలోచించే వ్యక్తులతో జతగట్టి కూటమిగా అడుగులు వేస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఎందుకు వీళ్ళే మనకు రివర్స్ గారు. ఇక్కడే నారా లోకేష్ కాస్త అలర్ట్ అయ్యారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఈ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలలో పవన్ కళ్యాణ్ గనక ప్రతి అడుగులో వేలు పెడితే రాబోయే కాలంలో పరిస్థితి మనగడ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. పూర్తిగా స్వతంత్ర నిర్ణయాలు దాన్ని తీసుకోవడం వెనుక ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ వ్యక్తపరచడంలో తాను ఫెయిల్ అవుతున్నారు అంటూ కూడా ఏకంగా నారా లోకేష్ చంద్రబాబు డిస్కస్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇక తదనంతరం కొత్త పలుకులు అంటూ చంద్రబాబు సొంత మీడియా తెలుగుదేశం పార్టీకి జాకీలు పెట్టి లేపే మీడియా ఎల్లో మీడియాలో ఓ సంచలన కథనం కూడా రావడం జరిగింది. చంద్రబాబు గారు అంటే గౌరవం లేదా, భయం భక్తులు లేవా అంటూ ఒక టైటిల్ పెడుతూ ఆర్కే రాధాకృష్ణ గారు ఏకంగా ఒక పెద్ద ఎత్తున కథనం ఇచ్చారు. ఆ కథనంలో తాను స్పష్టంగా చెప్పుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మీరు మంత్రి హోదాలో ఉన్నారు, డిప్యూటీ సీఎం అంటే కూడా అది మంత్రికి సంబంధించిన హోదా మాత్రమే, అధికారులను శాసించే హక్కు రాజ్యాంగ పదవిలో ఉన్నందుకు మీకు లేదు, మీరు కేవలం ఒక మంత్రి పదవిలో ఉన్నారు మాత్రమే, అందులో డిప్యూటీ సీఎం అనేది ఒక పోస్ట్ అంతే, ఫైనాన్షియల్ పోస్ట్ ఒకరు ఉంటుంది, ఆర్థిక మంత్రి ఎలా ఉంటారో, పక్క మంత్రి ఎలా ఉంటారో, ఒక ఇండస్ట్రియల్ మంత్రి ఎలా ఉంటారో ఆ మాదిరిగానే మీరు ఉన్నారు, చంద్రబాబు రాజకీయం మీరు చేయాల్సిన పరిస్థితి లేదు, పైగా మీరు స్వయంగా క్షమాపణలు చెప్పడం అనేది చాలా దుర్మార్గం, చంద్రబాబు గారి సమక్షంలో మీరు కనుక ఆ క్షమాపణలు చెప్పుంటే అది వేరే విషయం, కానీ స్వతంత్రంగా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కొత్త పలుకులో. ఇవన్నీ చూసినప్పుడు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే నారా లోకేష్కు పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఒక పెద్ద కాంపిటీషనే ఎందుకు కావడు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తండ్రి తర్వాత అల్టిమేట్గా తనయుడే రాజకీయాల్లో రాణించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకముందు నుంచే పవన్ కళ్యాణ్ తన సొంత ఎట్టుగడ్డ వేస్తూ ఇలా డిప్యూటీ సీఎం హోదాలో తాను ఉంటూనే తాను పెద్ద ఎత్తున చెలాయించాలి అనుకునే పరిస్థితి తాను దారితీస్తే కూటమి ఫెయిల్ అవుతుంది. కూటమిగా జతగట్టడం అంటే దాని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా తలకాయ ఊపడం పవన్ పని అయ్యి కొన్ని సందర్భాల్లో విభేదించవచ్చు, కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేసేవచ్చు, కానీ ఏకంగా మంత్రులనే శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ ఈ 8 నెలల కాలంలోనే పోయే పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అంశమే టీడీపీ వాళ్లకు.
పైగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక కర్నూలు వేదికగా పవర్ పాయింట్కి సంబంధించిన ఒక ప్లాంట్ని తీసుకొచ్చారు. పవర్కి సంబంధించిన పవర్ కన్సెప్షన్ ప్లాంట్ను సందర్శించిన పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ పవర్ ప్లాంట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. దేశంలో ఎక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ లేదు. అతి తక్కువ సమయంలో ఇంతగా రాణించినందుకు నిజంగా అభినందనలు అని ఆయా గ్రూపుకు అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా వెనకడుగు వేయలేదు. అంటే పవన్ గారి నైజాం రాజకీయంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నైజాం ఒకటే, తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు, జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, పేరు తెచ్చుకోవాలి అనేటట్టుగా తనకు స్పష్టంగా కనబడుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో తాను పేరు తెచ్చుకోవాలి అని ప్రయాణిస్తూ రాజకీయం చేయాలనుకున్న సందర్భంలో టీడీపీకి గత 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ కాబట్టి టీడీపీ ఎక్కడో చోట బెండయ్యే ఆలోచనలు ఉంటుంది, ఎక్కడో చోట అవినీతి చేసే ఆలోచనలు ఉంటుంది, ఎక్కడో చోట ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఇవి పవన్కు దృష్టికి వచ్చినప్పుడు పవన్ స్పందిస్తూ పోతే మాత్రం ఇద్దరికి విరుగుడు ప్రారంభం అవుతుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి నారా లోకేష్కు హైప్ క్రియేట్ చేయగలిగాల్సిన అవసరం, బాధ్యత, సమయం ఇప్పుడే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత వీలైతే అంత ఈ వచ్చే 5 ఏళ్ళు నారా లోకేష్కు ఒక పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అలాగే రేపు పొద్దున టీడీపీని లీడ్ చేసి నడిపించాల్సిన బాధ్యత లోకేష్కే ఉంది. కాబట్టి ఆ లోకేష్కు ఇబ్బందికరమైన పరిస్థితులు పవన్ కళ్యాణ్తో ఎందుకు గోచారం లేదు అనేది కూడా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదిగేగల ఆలోచన ఉంటే మాత్రం ఇప్పటికే దానికి విరుగుడు కనబడకపోతే టీడీపీకి మనగడ ఉండే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఒక ప్రత్యర్థిగా, బలమైన ప్రత్యర్థిగానైనా పవన్ కళ్యాణ్ ఉండాలి అని తాను భావించగలిగితే కనుక, ఆ రకంగా తాను అడుగులు సొంతంగా వేయగలిగితే కనుక అప్పుడు టీడీపీ కొంప మునిగినట్టే అవుతుంది. నారా లోకేష్కు ఇది పెను ప్రమాదమే అవుతుంది, రాజకీయ ప్రమాదమే అవుతుంది. అల్టిమేట్గా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం, బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతో ముందుకు అడుగులు వేయగలిగితే టీడీపీ కుప్పకూలుతుంది. అలా కాదు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూరం పెట్టినా, అలా కాదు అని పవన్ కళ్యాణ్ పూర్తిగా కూటమి నుంచి పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోకండి అని అధికారులకు ఏమైనా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినా అది పూర్తిగా చంద్రబాబు రాజకీయ సమాధికే ఒక పునాది అవుతుంది. ఇదిగో చూసారా ఎంత దారుణమైన మోసమైన వ్యక్తో అని పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి విమర్శించే స్థాయికి పోతుంది. అలా విమర్శించినా చంద్రబాబు అడ్డంగా బుక్ అయినట్టే అవుతుంది. పూర్తిగా ఒక ప్రజల్లో ఒక వింత ప్రభావం అయితే వీళ్ళ పార్టీ మీద, వీళ్ళ మీద పడే పరిస్థితి ఉంటుంది. దీన్ని చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా నరుక్కుంటూ రావాలి తప్ప మరొకటి లేదు. ఇక్కడ అల్టిమేట్గా ఒక ఘనత వైఎస్ జగన్ గారిదే అని చెప్పొచ్చు. సింగిల్గా ఎదిగిన తీరు, సింగిల్గా ప్రయాణిస్తున్న తీరు, సింగిల్గా ఎదుర్కొన్న బాధలు ఒక తీరైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైనా ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏదైనా బాధ పెట్టినా, ఏదైనా కష్టం తెచ్చినా వీటికన్నిటికీ తోడు తాను చేసిన సంక్షేమమే తనను నిలబెడుతుంది అన్న నమ్మకం ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా పలానా పని అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా నేరుగా డోర్ డెలివరీ ద్వారా ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా మన పిల్లలకు చకాచక విద్యా దీవెన కింద ప్రతి తల్లికి ఖాతాలో 15,000 టైం టు టైం అమౌంట్ డెలివరీ క్రెడిట్ అయింది. మరి ఈ పొద్దు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేదు కదా. ఇవి లేదు అంటే కేవలం ముఖ్యమంత్రి అనే వ్యక్తి మారడం వల్ల జరిగిన నష్టాలా ఇవన్నీ అంటూ కూడా పేద ప్రజలు ఆలోచించడం స్టార్ట్ కూడా చేశారు 8 నెలల కాలంలోనే. ముందుగా ఇది ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పటే అడుగులు చేస్తుందని మొదట ఎవరు అనుకోలేదు. కానీ రాను వాళ్ళు చేస్తున్న ఒక ఆరోపణలు, విమర్శలు, పరిపాలన ఇవన్నీ కూడా సింక్ అవుతూ పోతున్నాయి. ఇలాగే మరికొన్ని తప్పులు చేసి దొరికినా, మరికొన్ని చేసినా ఇంకా మళ్ళీ క్షమాపణలు చెప్పే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నా ఇది మొదటికే మోసం వస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ టీటీడీకి సంబంధించిన చైర్మన్కి సంబంధించిన బిఆర్ నాయుడు గారికి క్షమాపణలు చెప్పండి అంటే నువ్వోడివి, నీకెందుకు చెప్పాలి అనే పరిస్థితి కూడా వచ్చింది. రేపొద్దున మంత్రులు అంటారు. ఆ తర్వాత జనసేన పార్టీ క్యాడరే అంటుంది ఇంకా మనకు వాళ్ళకి ఏం సంబంధం, మనం బయటికి వద్దామని. ఏదైనా జరగవచ్చు. అల్టిమేట్గా నారా లోకేష్ అప్రమత్తం కావాలి. తండ్రి వద్దకు ఈ ఇష్యూని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, పవన్ను ఏ రకంగా కట్టడి చేయగలుగుతారు అనేది కూడా పెను సమస్యగానే చంద్రబాబు నాయుడుకు మారింది అని చెప్పక తప్పని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడమే ఇప్పుడు చంద్రబాబు మెయిన్ ఎజెండా కాదు. చాకచక్యమైన రాజకీయం చేయాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులతో కూడా తన పార్టీని కాపాడుకునే ఆస్కారం లేదు కాబట్టి ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి. ఏదేమైనా వీళ్ళిద్దరిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ, జనసేన పార్టీలను, బీజేపీలను దగ్గర రానిచ్చే పరిస్థితిలో ప్రజానికం లేదు. ఏమైనా అటు ఇటు అవుతే పవన్ కళ్యాణ్ జగన్ వద్దకు వెళ్ళి కలిస్తే తప్ప అది బాగుండే పరిస్థితి కనిపించడం లేదు. మంచి చేసిన నాయకుడిగా తప్పు తెలుసుకున్నాను అని ఒక అడుగు కిందికి వెళ్ళి రాష్ట్ర ప్రజలకు బాగుండాలి అంటే జగనే రావాలి అని చంద్రబాబు కాదు అని పవన్ కళ్యాణ్ నోటి నుంచి అనే పరిస్థితులు, పరిణామాలు తీసుకొని వస్తే అలా నిజంగా అది ఒక పెద్ద వండరే అవుతుంది. దేశంలోనే మరి జగన్ మళ్ళీ టచ్ చేసేటట్టు ఉండే పరిస్థితి కూడా లేదు.